ట్రంప్ పుతిన్ని చాలా తక్కువ అంచనా వేశాను అని చెప్పి, అదే విధంగా మిస్‌జడ్జ్ చేశాను అని కూడా అంటున్నారు. ఎందుకంటే అలాస్కా సమ్మిట్ అయిన తర్వాత కూడా పుతిన్ సీజ్ ఫైర్‌కి అదే విధంగా పీస్ టాక్స్‌కి మక్కువ చూపిస్తున్నాడని నేను అనుకున్నాను అని ట్రంప్ అంటున్నాడు. కానీ కాదు. తనకి ఈ పీస్ టాక్స్ కానీ, సీజ్ ఫైర్ కానీ ఇది పెద్దగా ఇష్టం లేదు అని చెప్పి అంటున్నారు. రీసెంట్‌గా ఫ్రైడే రోజున వీళ్ళు రష్యా వాళ్ళు కూడా చెప్పారు. ఏంటంటే సీజ్ ఫైర్ టాక్స్ అనేవి పాజ్‌లో ఉన్నాయి అని. ఎందుకంటే అలాస్కా సమ్మిట్ అయిన తర్వాత కూడా ఉక్రెయిన్ మీద డ్రోన్ దాడి కానీ చాలా అగ్రెసివ్ గా వీళ్ళు మిలిటరీ వాళ్ళు వెళ్ళి కివ్ దాకా కూడా అటాక్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా వీళ్ళ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా పోలిష్ ఎయిర్ స్పేస్ లో కూడా వీళ్ళ డ్రోన్ వెళ్తే వాళ్ళు కూల్చేశారు. అయితే ట్రంప్ అసలు పుతిన్ నేను తక్కువ తక్కువ అంచనా వేశాను, అదే విధంగా రాంగ్ గా జడ్జి చేశాను, పుతిన్ పీస్ కావాలనుకుంటున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆ ట్రంప్ ఏమంటున్నాడంటే EU వాళ్ళ మీద తోస్తున్నాడు. ఏంటంటే EU వాళ్ళు చైనా మీద రష్యన్ ఆయిల్ కొంటుంది కదా, చైనా మీద ట్యాక్సులు వేయండి, అదేవిధంగా మాస్కో రష్యా మీద కూడా ట్యాక్సులు వేయండి అంటున్నాడు. ఇది నేనైతే డైరెక్ట్ గా చేయను, ఎప్పుడైతే EU వాళ్ళు అందరు చేస్తారో అప్పుడే నేను చేస్తాను అని క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రంప్ ఒక్కడే చేయలేడు, EU వాళ్ళందరూ కలిపి చేయాలి. ఎందుకంటే ఇతను అమెరికా ఒక్కదానికి ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తే అప్పుడు ఈయన చేయొచ్చు అని ఈయన ఇది. అప్పుడు అసలు రష్యా ఎలా వాళ్ళ కౌంటర్ అటాక్స్ ఎలా ఉంటాయో అప్పుడు చూసి దాన్ని బట్టి రెస్పాండ్ అవుదాం అనే ప్లాన్ లో అయితే ఉన్నారు. అదేదో చేసేవాడైతే చేయొచ్చు కదా, చేయడు. అదేవిధంగా వ్లాదిమిర్ జెలెన్స్కీ ఏమంటున్నాడంటే అలాస్కా సమ్మిట్ అనేది పుతిన్కే ఒక మంచి యూనో గ్లోబల్ ప్రెసెన్స్, అదేవిధంగా గ్లోబల్ అవుట్ రీచ్ పరంగా పుతిన్కే హెల్ప్ అయింది, పుతిన్ యొక్క క్రెడిబిలిటీ బాగా పెరిగింది అని కూడా జెలెన్స్కీ అంటున్నాడు. అండ్ పోలిష్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళిన ఇది బై మిస్టేక్ వెళ్ళి ఉండొచ్చు అని ట్రంప్ అంటున్నాడు. కానీ వీళ్ళు పోలిష్ వాళ్ళు మాట్లాడుతూ బై మిస్టేక్ కాదు, అది కావాలని చేశారు, డెలిబరేట్ గానే వాళ్ళు పంపించారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అమెరికా వాళ్ళైతే మేము ఇంకా 50 to 100% వేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా మీద వేశారు 25% ఎక్స్ట్రా, 50% ప్రస్తుతానికి రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు. చైనా మీద వేయలేదు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి చైనా మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి. సో EU వాళ్ళు ఇస్తే నేను వేస్తాను అని చెప్పి అయితే అంటున్నాడు. అండ్ మెయిన్ గా బ్యాంకులు అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆయిల్, ఈ రెండింటి మీద శాంక్షన్స్ ఎక్కువ వేయాలి, అప్పుడు రష్యాకి ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అంటున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ లైక్ ఈ వార్ ఇంకా ఎలా వెళ్తుంది అండ్ గ్లోబల్ పవర్స్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది ప్రస్తుతానికి ట్రేడ్ పరంగా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే నాటో వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేయాలి అంటున్నారు. అంటే చూసారా, నాటో వాళ్ళే కొనుక్కుంటారు, అసలు ఉక్రెయినే కొంటుంది, మనం రష్యా నుంచి కొంటున్నాము. మన దగ్గర నుంచి ఉక్రెయిన్ కొంటుంది. ఉక్రెయిన్ కి ఇప్పుడు ఇండియానే లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆయిల్, అది కొనడానికి డబ్బులు ఇచ్చేది అమెరికా, మళ్ళీ మనమే తెస్తారంట ఇదంతా. చూద్దాం ఏమిద్దాం. మన వాళ్ళైతే ఎక్కడా తగ్గేదే లేదని అయితే అంటున్నారు. వీడు పుతిన్ ట్రంప్ అయితే తన నోటికి వచ్చినట్టు ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎవరి మీద తోస్తున్నారో, ఎప్పుడు ఎవరిని వెనకేసుకొస్తున్నాడో, ఎప్పుడు ఎవరిని తిడుతున్నారో తెలియట్లేదు. సో ట్రంప్ అయితే బ్లైండ్ గా నమ్మటానికి లేదు, సపోర్ట్ చేస్తున్నా ఒకవేళ మనల్ని. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.